పార్టీ అండ లేకుండా నా ప్రాక్టీస్ నేను నా వాదన నేను వినిపించుకుంటే నేను అనేదాన్ని ఒకటి కనిపిస్తాను కానీ లేకపోతే ఆయన వల్ల నేను కనపడ్డాను, ఆయన లేకపోతే నేను లేను, ఆయన లేకపోతే నాకు డిగ్రీ రాదు అంటే ఎల్ఎల్ఎం ఇంటర్నేషనల్, ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ జర్నలిజం, ఎల్ఎల్ఎం అసలు ఇన్ని డిగ్రీలు చదువుకుని నేను ఆల్రెడీ కోయంబత్తూరులో డాక్టరేట్ వస్తే అది నేను చదివి తెచ్చుకుంది కాదు కదా. ఊరికే వాళ్ళు ఏదో అభిమానంతో డాక్టర్ ఆఫ్ లా ఇచ్చుంటారని ఏ రోజు డాక్టర్ రజనీ అని కూడా చెప్పాను సార్. సార్ మేడం చెప్పింది ఏదైతే ఉందో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. నాకు తెలిసినటువంటి పావలా నాలెడ్జ్ లో అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడకూడడం తప్పు సార్. కానీ స్వయాన నా భర్తకి 15 ఏళ్ల క్రితం అనుకుంటాండి, 15 ఏళ్ల క్రితం ముక్కుకి కండ కరిగించి సర్జరీ చేస్తే 2 days లో మా ఊర్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి సార్. ఆయన లేకపోతే అక్కడ ఊర్లో గొడవలు అవుతాయని ఆయన అట్టే కారులో 2వ రోజు సార్ సర్జరీ చేసిన మరుసటి రోజు అట్టే చలికాలం, అది కూడా చలికాలం అంతా అటు గుడ్డలు కట్టి ఇటు గుడ్డలు కట్టి కారులో తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాం సార్. సెకండ్ డేనే తెచ్చినాను సార్. అంటే అది చిన్న వయసులో ఆయనకి 32 years 35 years లో చేసుకుంటారేమో, సో అందుకని పెద్ద ఇబ్బంది లేదు. సో నేను అందుకని దాని ప్రభావం చలికాలం, ఎందుకంటే పక్కనే ఉండే మనిషి కదా సార్, ఎక్కరో అయితే నాకు తెలియదు, పక్కనే ఉండే మనిషి కదా. ఎండాకాలం ఇబ్బంది ఉండదు సార్, చలికాలం నాకు దుంప దించుతారు, ఇటు చీది అటు చీది అటు చీది ఇటు చీది. అసలు నాకు చలికాలం అంటేనే ఆయనతో టెన్షన్ వచ్చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసిన పావలా నాలెడ్జ్ లో పక్కన ఉండే మనిషి కదా అని అవి ఎండాకాలం పెద్ద తీవ్రత ఉండదు, చలికాలంలో ఇబ్బంది పెడుతుంది. ఎనీవే ఈ టైంలో సర్జరీ చేసిన డాక్టర్కి ధన్యవాదాలు అన్నాను సార్. అది కూడా ఎక్కడ తప్పు మాట్లాడలేదు, అది కూడా తప్పంటే ఓపెన్ సారీ. ఎందుకంటే నా పక్కన ఉండే మనిషి, కళ్ళ ముందుండే మనిషి కదా, ఆ చీదుడు అంతా నేను చూస్తుంటా, చలికాలం తీవ్రత వెంటనే ఇంటికి వచ్చేసింది కూడా నా కళ్ళ ముందే కదా, నేనే కదా తీసుకొచ్చింది, భర్త కదా, నేనే కదా పక్కన అన్ని చేసిన. అందుకని నాకు తెలిసింది సార్. దాని గురించి కూడా ఒక్క నిమిషం, దాని గురించి కూడా మాట్లాడి చాలా తప్పు. ఓకే, లెట్ us లీవ్ సార్. సార్ భీమవరం సరే ఇప్పుడు మా సైనిసేన ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటది, ఎందుకు మళ్ళీ దాన్ని పెంచడం? అందుకే ఓకే వర్మ గారు, నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం తప్పు చేసిన, మేడం కి తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పి మేడం కూడా కొంచెం కనువిప్పు చేసినారు. నాకు తెలియదు అంత తీవ్రత ఉంటదని, నాకు తెలియదు సార్. సార్ ఎనీవే భీమవరంలో ఒక ఫోక్సో కేసు కట్టకపోతే ఒక డిఎస్పీని హైకోర్టు మెట్లు ఎక్కిస్తే డిఎస్పీ చెప్పిన పదం పొలిటికల్ ప్రెజర్. సార్ దళిత హోమ్ మినిస్టరో లేకపోతే మహిళా కమిషన్ చైర్పర్సనో వీళ్ళందరూ కూడా ఒక మహిళ ఫోక్సో కేసు అంటే ఒక మైనర్ బిడ్డ మీద జరిగిన దాడికి తల్లి వచ్చి స్టేషన్లో కూర్చోడే కేసు కట్టకపోతే కోర్టును ఆశ్రయిస్తే కోర్టుకి కన్సర్న్ అధికారి చెప్పిన మాట ఐఎమ్ సారీ సార్ పొలిటికల్ ప్రెజర్ అంటే జడ్జి గారు స్వయంగా చెప్పాను, ఉద్యోగం మానేసి వెళ్ళి కూర్చోవా, 5 ఏళ్ళు ఉండిపోయే రాజకీయ నాయకుల కోసం నువ్వు ల్యాండ్ ఆర్డర్కి విరుద్ధంగా కేసు కట్టవా అని అన్నారు సార్. సో ఇది పరిగణిద్దాం. ఇది జనసేన వీర మహిళలందరూ కూడా ఆ తల్లిని ఆ బిడ్డని పరామర్శించి ఆ బిడ్డకి న్యాయం చేయాలి సార్. ఎందుకంటే మహిళా పక్షపాతి గౌరవ డిప్యూటీ సీఎం గారు సార్, ఒక బిడ్డకి అంటే సుగాలి ప్రీతి దగ్గర నుంచి ఒక బిడ్డకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు సార్. అదంటే కేసు అది అనాథరైజ్డ్, అక్కడ మనం చేయలేని పరిస్థితి ఉందంటే ఓకే సార్ డన్. కానీ ఈ విషయంలో వీర మహిళలందరూ వెళ్ళి ఆ తల్లిని ఆ బిడ్డని పరామర్శించి ఆ కేసు కట్టించి ఆ తల్లికి న్యాయం చేయాలని నేను కోరుకున్నాను సార్. అండ్ నాకు తెలిసిన పావలా నాలెడ్జ్ లో కూడా మాట్లాడడం తప్పు కాబట్టి ఓపెన్ సారీ సార్, ఓపెన్ సారీ. నేను కళ్ళ ముందు మనిషిని చూసినాను కాబట్టి నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ తో మాట్లాడాను. మేడం ఇచ్చిన వివరణ అంత సివియారిటీ కూడా ఉంటుందని నాకు మేడం చెప్పే వరకు కూడా తెలియదు సార్. సైనస్ అంటే ఇంతేనేమో అనుకున్నాను, కానీ అంటే అతన్ని చూసినాను కదా, అందుకని అంత పెద్ద తీవ్రత ఉండదు అని అనుకున్నాను సార్.